నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను సాయి. ముందుగా హెడ్లైన్స్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ కీలక సమావేశం. పలు అంశాలను నేతలతో కలిసి కేసీఆర్ చర్చ. కేసినేని చిన్ని కొలకపూడి మధ్య మాటల యుద్ధం. రేపు పార్టీ ఆఫీస్కు పిలిచిన టీడీపీ అధిష్టానం. తెలంగాణలో బోసిపోతున్న చెక్ పోస్టులు, నిర్మానుష్యంగా మారిన సరిహద్దు ప్రాంతాలు. ముసరాంబాగ్ బ్రిడ్జిని కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ, ఇంజనీరింగ్ అధికారులతో సూచనలతో పనులు. ఢిల్లీలో కాల్పుల మోత, నలుగురు గ్యాంగ్స్టర్ల ఎన్కౌంటర్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం చర్చిస్తోంది. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక ఎన్నికలపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం చర్చిస్తోంది. ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు, స్థానిక ఎన్నికలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు సిద్ధంగా ఉన్నారు. చందు, సాయంత్రం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు, 42% బీసీ రిజర్వేషన్ల అంశంపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం 42% రిజర్వేషన్ సంబంధించి జీవో 9ని తీసుకొచ్చింది. అయితే దీనిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఖచ్చితంగా 4 వారాల పాటు గడువు ఇచ్చింది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని. ఎందుకంటే ఇప్పటికే దానిపై పిటిషన్లు వేశారు కాబట్టి పిటిషనర్లకు కూడా 2 వారాల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును కూడా ప్రభుత్వం ఆశ్రయించింది. కానీ సుప్రీంకోర్టు కూడా దీన్ని తిరస్కరించింది, కొట్టివేసింది. ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలన్న దానిపైన ఇప్పుడే అధ్యయనం చేసేందుకు కూడా ప్రభుత్వం ఒక కమిటీ, ఉన్నతాధికారులతో న్యాయ కమిటీని కూడా వేసింది. ఆ న్యాయ కమిటీ, నిపుణుల కమిటీ ఒక నివేదికను సిద్ధం చేసి కేబినెట్ ముందు కూడా ఉంచినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్లాలని కూడా నివేదిక ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే ఏదైతే 42% రిజర్వేషన్లకు సంబంధించి రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు బీసీ సంఘాలన్నీ కూడా ఆందోళన చేస్తున్నాయి. ఒకవైపు రాష్ట్ర బంద్కు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అటు బీసీ సంఘాలు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒత్తిడి చేస్తున్న క్రమంలో ఎలాగైనా కూడా ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి సంకట స్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీల పాలన పడికేసింది. ఎందుకంటే ఇప్పటికే పాలక మండలి రద్దయిపోయి కూడా చాలా కాలం అవుతుంది కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, గ్రాంట్లు కావచ్చు రావడం లేదు. ఈ క్రమంలోనే మొత్తం గ్రామాల్లో పారిశుద్ధ్యం కావచ్చు, అన్ని రకాలు కూడా విఫలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తేనే కేంద్ర నిధులు వస్తాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది. క్యాబినెట్లో ఉన్నటువంటి మెజారిటీ మంత్రులు కూడా ఏదో రకంగా ఎన్నికలకైతే వెళ్లాలని కూడా సీఎంపై ఒత్తిడి చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో దీనిపైనే కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా 42% ఏదైతే రిజర్వేషన్లు కోర్టు ఎడిదిరిగి అనుమతి ఇవ్వదు కాబట్టి ఖచ్చితంగా పార్టీ పరంగానే ముందుకు వెళ్లాలనే దానిపైన ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైతే బీసీ రిజర్వేషన్లు ప్రకటించి ఎక్కడెక్కడ బీసీ అభ్యర్థులను పెట్టాల్సి వస్తుందో అక్కడ ఖచ్చితంగా ఆ బీసీలనే రంగంలో దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో 42% ఆ రిజర్వేషన్ల ప్రకారమే, అంటే ఆ రిజర్వేషన్లు ఏదైతే ప్రస్తుతం ప్రకటించారో వాటి ప్రకారమే ఎన్నికలకు కూడా వెళ్లాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీంతో పాటు మరికొన్ని అంశాలు కూడా కేబినెట్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇక గత కేబినెట్లో కూడా కొండా సురేఖ అంశం కొంత వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఈ రోజు మళ్ళీ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి వ్యవహారం కూడా కేబినెట్లో చర్చకు కూడా వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ వీఆర్ఎస్ కూడా తీసుకున్నారు. ఇది మొత్తంగా కూడా
కూడా ఇదంతా ఒక చర్చనీయాంశంగా మారిన పరిస్థితుల్లో ఈరోజు క్యాబినెట్లో ఈ అంశంపై కూడా వాడివేడిగా మంత్రుల మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి దాదాపు 9 నెలలు 10 నెలలు కావస్తుంది. దాదాపు 8 మంది అందులో మరణించారు. ఆ తర్వాత ఆ పనులన్నీ కూడా ఆగిపోయాయి. దీని నేపథ్యంలో మరోసారి ఆ పనులను కూడా ముందుకు పునరుద్ధరించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో దీనిపైన కూడా చర్చిస్తూ ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ రిపేరు సంబంధించి ఇప్పటికే డిజైన్లు కూడా ఇవ్వాలని కూడా కొన్ని సంస్థలను కూడా ప్రభుత్వం ఆహ్వానించిన క్రమంలో కాళేశ్వరం పునరుద్ధరణ పనులు కూడా చేపట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు. మరోవైపు తుమ్మిడేటి వద్ద నుంచి కూడా ప్రాజెక్టులు నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. ప్రాణాయిత చేవేల ప్రాజెక్టుకు మళ్ళీ రూపకల్పన చేయాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు సంబంధించిన అంశంపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ముఖ్యంగా రోడ్ల మరమ్మతులు చేయడంతో పాటు కొత్త రోడ్లు నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి హ్యామ్ రోడ్లు ఇవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలో రేపటి టెండర్లు కూడా పిలవబోతున్నారు. కాబట్టి దీనిపైన కూడా క్యాబినెట్లో చర్చించబోతున్నారు. దీంతో పాటు రైతు భరోసా అంశంపై కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఒకవేళ డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా రైతు భరోసా వేసి ఎన్నికలకు వెళ్ళాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ అంశాలపైనే ప్రధానంగా క్యాబినెట్లో చర్చ జరుగుతోంది. సాయి.